హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి హ్యాండ్స్ కట్టింగ్ విధానం చూద్దాము. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత దాని పైన టేపు పెట్టేసి దీనిపైన టేపు పెట్టుకొని మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి. దాని మిడిల్లో ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి. అంటే హాఫ్ పాయింట్ లాగా మనం మా పాయింట్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్ అంటే మనం ఫస్ట్ షోల్డర్ దగ్గర వచ్చిన 1 ఇంచ్ వదిలేసిన పాయింట్ని కలుపుకుంటే మనకు 5 పాయింట్స్ వస్తాయి. మా మిడిల్ పాయింట్ అంటే షోల్డర్ వైపున వచ్చిన పాయింట్ దగ్గరనేమో పైకి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. కింది సైడ్ వచ్చింది చంక వైపు వచ్చిన పాయింట్ కింది దగ్గర కిందికి మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే చాలా ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది. మనం దీన్ని యూజ్ చేసుకుంటూ మనం డ్రా చేయడం వల్ల అంటే మన హ్యాండ్ రౌండ్ అనేది డ్రా చేయడం వల్ల చాలా ముడతలు రాకుండా వచ్చేస్తాయి అన్నట్టు. చూడండి, 3 పాయింట్లు బేస్ చేసుకొని మధ్యలో పాయింట్ మిడిల్ లైన్ మీదనే ఉంటుంది. 3 పాయింట్లు బేస్ చేసుకొని మనకు ఈ స్కేల్ యూజ్ చేస్తూ డ్రా చేసుకోవాలి. అది బేస్ వచ్చే వరకు మీరు టర్న్ తిప్పండి, తిప్పకపోతే కరెక్ట్ రాదు. అంటే స్కేల్ అనేది రౌండ్ షేప్ ఉంటుంది కదా, 3 పాయింట్స్కి కరెక్ట్ టచ్ అయితేనే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. అది షేప్ను తిప్పడం వల్ల మనకు 3 పాయింట్స్ కలిసిందా లేదా అని అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి. మన చంక రౌండ్ కరెక్ట్ వచ్చిందా అని చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ మొత్తం ఒకటి డార్క్గా ఒకటి డ్రా చేసుకోండి. కంపల్సరీ డ్రా చేసి షేప్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. ఈజీగా అసలు ఏమి రాని వాళ్ళకు కూడా, అసలు మన కట్టింగ్ అనేది తెలియని వాళ్ళు కూడా మన హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి కదా, అదేం లేకుండా దీన్ని యూజ్ చేస్తూ మనం చంక అనేది కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని లింక్ పెడతాను, ఓపెన్ చేసి చూడండి.